And if you have any queries, please raise your hands. Yeah, hi, Vasavi. సార్ ఇది టార్గెట్ ఫ్రీక్వెన్సీ చెప్పారు కదా, Mm. అందులో మనము టార్గెట్ ఆడియన్స్ ని మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన క్యాంపెయిన్స్ నుంచి మనం సెలెక్ట్ చేసుకోగలమా? Coach, అదే కదా మీకు ఎంత అంటే ఇప్పుడు మీరు ఆర్గానిక్ అని చూపించారు కదా, అది ఎలా వస్తది ఆర్గానిక్ అనేది? ఇక్కడ ఏంటంటే ప్లేస్ లో మీరు టార్గెట్ చేసేటప్పుడు ఆర్గానిక్ సెలెక్ట్ ఉంటారు. ఆడియన్స్ మేనేజర్ లోకి వెళ్ళి ఇదే యూట్యూబ్ యూజర్స్ మీరు ఆర్గానిక్ దాన్ని ట్రాక్ చేసి ఎనీ వీడియో ఇక్కడ యాడ్ అని లేదు, ఇక్కడ స్పెసిఫిక్ ఉంది చూడండి. ఎనీ వీడియో ఉంది, యాజ్ యాడ్స్. సో ఎనీ వీడియో అంటే ఏంటి? ఏ వీడియో అయినా కావచ్చు, అది నార్మల్ వీడియో. ఆర్గానిక్ యాడ్స్ అంటే ఏంటి? మనం అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చేస్తున్నాం. యూట్యూబ్ లో రెండు ఉంటాయి, ఆర్గానిక్ ఉంటుంది, ఫ్రీ ఉంటది, పెయిడ్ ఉంటది. ఫ్రీ వీడియోస్ చూసిన వాళ్ళందరూ ఏంటంటే నార్మల్ గా ఎక్కడో కనిపించి క్లిక్ చేసి వచ్చిన వాళ్ళు ఏంటంటే మీ పర్టికులర్ ఓకేనా నార్మల్ ఆర్గానిక్ పీపుల్, ఆర్గానిక్ వ్యూస్ అవి. సో అలా కాకుండా అడ్వర్టైజ్మెంట్ అంటే మీరు స్కిప్పబుల్ లో, నాన్ స్కిప్పబుల్ లో, ఇన్ ఫీడ్ ఏదో ఒకటి ఇచ్చి ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ ద్వారా తీసుకొని వచ్చారు పీపుల్ ని ఆ గ్రూప్ లోకి. వాళ్ళందరూ అడ్వర్టైజ్మెంట్. సో ఇప్పుడు ఆర్గానిక్ వాళ్ళని టార్గెట్ చేయాలనుకుంటే వాళ్ళని టార్గెట్ చేస్తారు. రెండు కూడా ఏంటంటే డిఫరెన్స్ లో కదా ఉంటారు. అంటే ఇప్పటిదాకా మనం స్కిపబుల్ అవి చూసాము, ఇప్పుడు ఆర్గానిక్ అనేది నాకు అర్థం కాలేదు. ఆర్గానిక్ అంటే ఇప్పుడు డైరెక్ట్ గా యూట్యూబ్ లో వీడియో పబ్లిష్ చేశారు. వీళ్ళందరూ ఏంటి? వీళ్ళందరూ ఆర్గానిక్. ఇప్పుడు నేను ఏంటంటే యూట్యూబ్ లో ఛానల్లో పోస్ట్ చేసిన వీడియో వ్యూస్ ఆర్గానిక్ వస్తే ఆర్గానిక్ అంతే. ఓకే, అన్ని కూడా ఆర్గానిక్. అది కూడా ఇప్పుడు మనం గూగుల్ యాడ్స్ తో మన ఛానల్ ని లింక్ చేసాం కాబట్టి అది కూడా ట్రాక్ చేస్తుంది. ఇప్పుడు గూగుల్ యాడ్స్ తో యూట్యూబ్ ట్రాక్ లింకప్ ఇచ్చాం కదా, లింకప్ ఇచ్చిన తర్వాత మీరు ఆడియన్స్ మేనేజర్ లోకి వెళ్ళేసి ఇక్కడ సెటప్ చేయాలి, అప్పుడే ట్రాక్ అవుతుంది, లేకపోతే ట్రాక్ అవ్వదు. ఓకే, యూట్యూబ్ ని లింకప్ చేసినాం, లింకప్ చేసిన తర్వాత అండ్ ఈ పర్టికులర్ పెట్టేసి ఆర్గానిక్ అని పెట్టుకుంటారు. ఆర్గానిక్ 540 days ఆర్ఎల్స్ 180 days ఆర్ఎల్స్ 90 days, దట్ ఈస్ అప్ టు యూ. ఓకే, 180 days. ఇప్పుడు ఏంటంటే నా ఛానల్లో 560 వీడియోలు ఉన్నాయి. ఓకే, ఈ 560 వీడియోలు పర్టికులర్ దాంట్లో 180 days నుంచి, ఈ పర్టికులర్ డే నుంచి 180 days ఉంటే ఆ 180 days లో ఎవరు చూసినా కూడా ఏంటంటే వాళ్ళందరినీ దీనిలో పడేస్తారు. ఓకే, సో ఇది నార్మల్ది అంటే ఏదైనా చూడనివాడు. ఓకేనా, నార్మల్ వీడియోతో ఆర్గానిక్ గా లేదు. ఇప్పుడు నేను యాడ్ పెట్టా, ఎనీ వీడియో యాజ్ యాడ్. సో ఇప్పుడు ఈ ఛానల్ నుంచి ఏదైనా అడ్వర్టైజ్మెంట్ రన్ అవ్వని, ఓకేనా, ఏ అడ్వర్టైజ్మెంట్ అయినా స్కిప్పబుల్ కాదు, నాన్ స్కిప్పబుల్ ఏదైనా, సో వాళ్ళందరినీ దీంట్లో పడేస్తుంది. ఇది ఆర్గానిక్ కాదు, దిస్ ఇస్ ద వన్ యాడ్. ఇది ఒక గ్రూప్. సో అది ఒక గ్రూప్ ఉంది, ఇది ఒక గ్రూప్ ఉంది. నెక్స్ట్ మీ రిక్వైర్మెంట్ తగినట్టు మీరు ఎక్కడో టార్గెట్. సో ఇప్పుడు మనం టార్గెట్ ఫ్రీక్వెన్సీ చేయాలి అని అంటే ఒక సెగ్మెంట్ క్రియేట్ చేసుకుని దాన్ని మనం టార్గెట్ ఫ్రీక్వెన్సీలో యూజ్ చేస్తాం. ఈ డేటా అంతా ఏంటంటే ఒక రోజులో రాజు, మనం డబ్బులు ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టిన తర్వాత వస్తుంది, అప్పుడు ఉపయోగి. ఫస్ట్ ఏ ఉండదు. ఫస్ట్ మనకు బేసిక్ లెవెల్ అడ్వర్టైజ్మెంట్ చేయాలి. దీస్ ఆర్ ద వన్ అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ థ్యాంక్ యూ. అండ్ ఎనీ అదర్ క్వైరీస్? ఐ థింక్ నోబడీ. యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ విల్ సీ యూ నెక్స్ట్ సెషన్. ఏవైతే ప్రీవ్యూ ఇంకా ఉన్నాయో అవన్నీ అయితే నెక్స్ట్ కంప్లీట్. ఎస్ బాను. ఓకే, గౌతమ్. ఎస్ యూ కెన్. సార్ హలో. యా, హాయ్, చెప్పండి సార్. ఇప్పుడు మా బ్రదర్కి లాస్ట్ వీక్ అంటే లాస్ట్ మంత్ బిఫోర్ లాస్ట్ మంత్ ఒక సైబర్ సెక్యూరిటీ గురించి చూసారనమాట, అంటే ఆర్గానిక్ లోనే. కానీ వెంటనే తనకి కాల్ వచ్చింది, అంటే ఒక 15 minutes కో 30 minutes కో కాల్ వచ్చింది. తను ఎలా ట్రాక్ చేశారంటారు? అది ఎలాగా అంటే తన నెంబర్ నేనేది ఏంటంటే ఎక్కడ ప్రొవైడ్. ఓకే, సో ఆ పర్టికులర్ పర్సన్ కాల్ వచ్చింది అంటే నెంబర్ ప్రొవైడ్ చేయకపోతే కాల్ ఏం. ఓకే, సో ఎక్కడో దగ్గర సైన్ అప్, లాగిన్ అయి ఉంటే వాళ్ళు ట్రాకింగ్ డిఫరెంట్ గా ఉండడం వల్ల రావు. అంటే ఇప్పుడు మీరు పాలసీ బజార్ లో లాగిన్ అయ్యారు, సో అక్కడ ఏంటంటే మీరు ఎక్కడ ఇచ్చినట్టు అనిపించదు. సైన్ అప్ చేస్తేనే నీ డీటెయిల్స్ వెళ్ళిపోయాయి. ఓకేనా, సైన్ అప్ చేసి డీటెయిల్స్. తను ఆర్గానిక్ గానే చూసాడండి. అంటే యూట్యూబ్ లో ఒక వ్యూ ఉంటుంది కదా, ఆ వీడియో నార్మల్ గా చూసాడు అంతే. కానీ తనకి ఎలా కాల్ వచ్చిందని నాకు ఇప్పుడు అది చెప్పలేము సార్. ఇప్పుడు ఏంటంటే ఆ పర్సన్ ఎవరో ఒక పర్సన్ చెప్పారు, తన డీటెయిల్స్ ఇచ్చాడా లేదా అని మనకు తెలియదు కదా. తను చెప్పింది మనం నమ్మాలంతే. ఇప్పుడు నేను చెప్తాను, నేను ఈ పర్టికులర్ ఇలా యూట్యూబ్ మీకు టీచ్ చేస్తా ఉన్నా, నాకు యూట్యూబ్ నుంచి కాల్ వచ్చింది అంటే నేను మీ దానికన్నా ముందు ఏం చేసిన సినారియో తెలియకపోతే మనం ఏం చేయగలిగాం. ఓకే, తను ఆల్రెడీ సైన్ అప్ అయి ఉండాలి. సైన్ అప్ ఎక్కడో. ఇప్పుడు మీ డీటెయిల్స్ నా దగ్గర లేవు, నేను ఎలా కాల్ చేయలేను. మీ డీటెయిల్స్ ఎక్కడో దగ్గర ఏంటంటే ఉండాలి, అది మ్యాచ్ అయి ఉండాలి. ఓకేనా, ఇప్పుడు మీరు పాలసీ బజార్ లో నేను ఇవ్వాల్సిన అవసరం లే. ఇంకా ఎప్పుడో ఒకసారి ఏంటంటే వెళ్ళేసి ఆ పేజ్ ని విజిట్ చేస్తా ఉన్నా వాళ్ళకి తెలిసిపోతుంది. ఓకే, ఈ పర్సన్ ఏంటంటే పేజ్ విజిట్ చేస్తున్నా, తన నెంబర్ ఇది, ఈ పర్టికులర్ నెంబర్ కాల్ చేయాలి అని చేసేస్తారు. అరే నేను ఎంక్వైరీ చేయలేదు, ఆడు చూస్తానా ఉన్నా అంటే అది వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళు బ్యాక్ ఎండ్ సెటప్ అనేది అలా చేస్తుంటారు. అది నెక్స్ట్ ఇదే వీడియో యాడ్స్ ని మనం మన వెబ్సైట్ లో పెట్టుకోవచ్చింది. అంటే కొన్ని వెబ్సైట్ లో సెర్చ్ చేస్తుంటే కొన్ని చోట్ల
టెన్ మినిట్స్ ఎంతో అంటే 10 సెకండ్స్ ఎన్నో వీడియోస్ వస్తుంటాయి కదా సో దట్ ఈస్ ద నార్మల్ వన్ నేను వెబ్సైట్. చెప్పింది ఇక్కడ మీకు ఏంటంటే ఈ ప్లేస్ లో చెప్పింది అదే. ఇక్కడ మీకు నెట్వర్క్స్ అనే ఆప్షన్ ఉందా, ఈ నెట్వర్క్స్ ఆప్షన్ దాంట్లో మీరు ఆఫ్ చేయకపోతే వాళ్ళు పెట్టాల్సిన బండ్లే గూగులే పెట్టేస్తుంది. ఓకే, ఎక్కడ పడితే అక్కడ. మీకు నెట్వర్క్స్ ఆప్షన్ అనుకోటి చూపించా, ఓ నెట్వర్క్ ఆప్షన్ లో ప్రతిసారి ఆఫ్ చేసి అని చెప్పా. ఇక్కడ చూడండి, అవును. గూగుల్ పార్ట్నర్స్, వీడియో పార్ట్నర్స్ లే నెట్వర్క్. మీరు యూట్యూబ్ లో కాకుండా అదర్ ప్లేసెస్ లో కూడా కనిపించాలా. వీడియో పార్ట్నర్స్ రీచ్ ఆఫ్ వీడియో యాడ్స్ టు ఏ కలెక్షన్ ఆఫ్ సైట్స్ యాప్స్. ఓకేనా, అది సైట్స్ లో కనిపించచ్చు, యాప్స్ లో కనిపించచ్చు, అదే వీడియోసే, అడ్వర్టైజ్మెంట్ వీడియోసే వీటన్నిటిలో ఓకే. కూడా కనిపించచ్చు అని చెప్తాంది. ఇక్కడ మనం ఆఫ్ చేస్తున్నాం, ఆన్ లో పెట్టుకుంటే మీవి కూడా వెళ్ళి కనిపిస్తాయి. ఎక్కడైనా ఏ వెబ్సైట్ లో ఎక్కడైనా యూట్యూబ్ లోనే కాదు, వీడియో అడ్వర్టైజ్మెంట్ వెళ్ళేసి వెబ్సైట్ లో కనిపిస్తుంది, వీడియో అడ్వర్టైజ్మెంట్ వెళ్ళేసి యాప్స్ లో కనిపిస్తుంది, అన్నిట్లో ఓకే. సో మన పర్టికులర్ క్రైటీరియా ఇక్కడ ఓన్లీ యూట్యూబ్ లో రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు అన్ని ఆఫ్ చేసుకోండి. లేదు ఇప్పుడు మీరు అడిగినట్టు ఏంటంటే లైక్ అదర్ సైట్స్ లో కూడా కనిపించాలంటే ఎనేబుల్ దిస్ వన్. ఇంకా గూగుల్ టీవీలో కనిపించాలంటే దీన్ని కూడా ఎనేబుల్ చేయండి, అక్కడ కూడా ఓకే. కాకపోతే పర్టికులర్ ఇక్కడ మనకి మంచి యూనిక్ పీపుల్ దొరుకుతారు ఎక్కడికన్నా అనేది ఈ పర్టికులర్ దాంతో చెప్పడం జరిగింది. కానీ పర్టికులర్ వెబ్సైట్ లో ఇలాగా అంటే మొన్న సెర్చ్ చేసిన వీటిలోనైతే చెప్పారు కదా పర్టికులర్ వెబ్సైట్ లో ఇలా పెట్టచ్చని. అలాగే ఈ వీడియో యాడ్ దట్ అనేది టైమ్ యూ కెన్ గో విత్ ప్లేస్మెంట్స్. మీరు అప్పుడు ప్లేస్మెంట్స్ లింక్అప్ చేయాలి, ప్లేస్మెంట్స్ వీడియో ప్లేస్మెంట్స్ యాడ్. లింక్అప్ చేసి వీడియో. ఓకేనా, ఈ 2 కాంబినేషన్స్ లో వర్క్ చేయాలి. ఓకే, సో ఓకే. ఆడియన్స్ కరెక్ట్ ఉండాలి. ఆడియన్స్ రిలేటెడ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్లేస్మెంట్స్ దాంట్లో వెళ్ళేసి ఆ ప్లేస్మెంట్స్ లో వెళ్ళి కింద వీడియో దాంట్లో వెళ్ళినప్పుడు యూ కెన్ ఏబుల్. ఓకే. అది కూడా అవతల పర్సన్ ఏంటంటే యాడ్ సెన్స్ ఎవరైతే అప్రూవల్ తెప్పించుకున్నారో ఆ పర్సన్ ఏంటంటే మీలాంటి యాడ్స్ ఏంటంటే యాక్స్ లాగా ఉంటే వాళ్ళు కూడా అక్కడ నుంచి రిస్ట్రిక్ట్ చేయ ఓకే. యాడ్స్ చూపించుకునే వాళ్ళు కూడా ఏంటంటే లో క్వాలిటీ లో అమౌంట్ పే చేసే వాళ్ళది రిస్ట్రిక్ట్. మీరు అమౌంట్ అనేది మంచిగా పే చేస్తూ అప్పుడు చేస్తే వెళ్ళొచ్చు. మీరు డైరెక్ట్ గా పెట్టేసినంత మాత్రం అక్కడ కనిపించలేదు అంటే ఎవరు, నేనేం చేయలేను, గూగుల్ ఏం చేయలేదు. గూగుల్ ఏం చెప్తాంది అంటే సో మీరు ఇవ్వండి, నేను ట్రై చేస్తా, లేకపోతే సిమిలర్ కైండ్ ఆఫ్ దాంట్లో నేను పెడతా అని చెప్తాంది. డైరెక్ట్ గా ఆడబెట్టేసి టైమ్స్ ఆఫ్ ఇండియాలో నేను పెట్టేయాలి అంటే నేను అనుకుంటా, మీరు అనుకుంటా, మీలాంటి వాళ్ళు 1,00,000 మంది అనుకుంటారు టైమ్స్ ఆఫ్ ఇండియాలో యాడ్ అనేది చూపించేయాలి. సో చూపించగలుగుతామా? ఒకేసారి 1,00,000 మంది టార్గెట్ చేసినప్పుడు అంతా కలిపి ఎవరికి చూపించాలి? మీకు చూపించాలా, నాకు చూపించాలా, ఎవరికి ఓకేనా, అలా పాసిబుల్. సో అలాంటప్పుడు ఆ సిమిలర్ కైండ్ ఆఫ్ దాన్ని. ఓకే, యా థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ. ఎనీ అదర్ క్వైరీస్? యా బాను. యా సార్, గుడ్ యా మార్నింగ్. హాయ్. యాక్చువల్లీ నిన్న నేను వీడియో రిలేటెడ్ ఒక క్యాంపెయిన్ రన్ చేశాను. అది స్టేటస్ వచ్చేసరికి ఎలిజిబుల్ అని పడింది, కానీ నిన్న నేను అరౌండ్ ఒక 12 కి రన్ చేశాను. 12 నుంచి ఇప్పటి వరకు అసలు ప్రోగ్రెషన్ అంటే ఏమీ లేదు, అన్ని జీరోస్ లోనే ఉంది. అది రన్ చేసేటప్పుడు నాకు మెట్రిక్స్ చూపించింది. ఓకే, 5.7K నుంచి 15.7K అరౌండ్ ఇంత ఇంప్రెషన్స్ ఉంటాయి, ఇంత అమౌంట్ ఇంత మొత్తం చూపించింది, మంచిగానే వచ్చి. కాకపోతే ఇప్పటి వరకు స్టిల్ అసలు అన్ని జీరోలోనే ఉంది. సో వన్స్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఇన్ ది ఆడియన్స్ లెవెల్. మళ్ళీ ఆడియన్స్ దాంట్లో అయితే చెక్ చేయండి. ఇంకొద్దిగా ఆడియన్స్ అంటే కొద్దిగా బ్రాడ్ గా ఓకేనా, ఉన్నదానికన్నా ఇంకొద్దిగా ఏంటంటే ఎక్కువ ఆడియన్స్ ప్రొవైడ్ చేయడానికి ట్రై. అండ్ మీరు బడ్జెట్ అనేది ఎంత పెట్టారు? నేను యాక్చువల్లీ 100 రూపీస్ అని చెప్పి నేను అప్పటికి 150 ఇంక్రీజ్ ది పెట్టాను. బడ్జెట్, 150 ఒక్కొక్కసారి పెట్టాను బడ్జెట్ సార్. అలా ఇంక్రీజ్ 200 ఇంకా ఇప్పుడు మీరు ఏంటంటే ఏదైతే కేటగిరీ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ దానికి బట్టి. ఓకే, ఇప్పుడు స్మాల్ కైండ్ ఆఫ్ అండ్ ప్రోడక్ట్ రిలేటెడ్ కాస్ట్ కూడా తక్కువే. అలాంటప్పుడు ఏంటంటే మీరు తక్కువ దాంట్లో వెళ్ళిన సో కాస్ట్ ఎక్కువ ఉండే పర్టికులర్ ఏంటంటే మీరు 100 రూపాయల్లోనే వెళ్ళిపోవాలి అనుకుంటే మైట్ బి వెళ్ళకపోవచ్చు. యూ హ్యావ్ టు టెక్స్ట్ దట్ 200. మీకు వచ్చే బిజినెస్ అనేది ఏంటంటే లాక్స్ లో ఉన్నప్పుడు ఏంటంటే నేను 100 రూపాయలతో చేసేయాలి అనుకుంటే పాసిబుల్ అవ్వదు. సో ఇంక్రీజ్ ది బడ్జెట్ యాజ్ వెల్ అండ్ ఇంక్రీజ్ ది ఆడియన్స్ సైజ్ యాజ్. సో ఈ రెండు ఇంక్రీజ్ అయితే చేసి దెన్ అగైన్. ఇంకొకటి సార్, యాక్చువల్లీ ఈ వీడియో రిలేటెడ్ నేను కీవర్డ్ సెర్చ్ చేస్తున్నప్పుడు సెర్చ్ చేసిన తర్వాత వాటిని యాడ్ చేశా. అది రివ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు కొన్ని లిస్ట్ ఇచ్చింది. ఈ కీవర్డ్ అయితే లోలో ఉంది, ఇది రన్ చేయలేను, ఈ కీవర్డ్ లోలో ఉందని చెప్పేసి అలాగా మెట్రిక్స్ మీరు చూపించింది. కీవర్డ్స్ అనేది సెలెక్ట్ చేసుకునేటప్పుడే నేను ఏం సజెస్ట్, అది మీరు మర్చిపోయినట్టు యూ పీపుల్ నీడ్ టు చెక్ ఇట్ అవుట్ కీవర్డ్ ప్లానర్. కీవర్డ్ ప్లానర్ లో చెక్ చేస్తే మీకు సెర్చ్ వాల్యూమ్ ఎంత అనేసి అయితే వస్తుంది కదా. సెర్చ్ దాంట్లో మనం అదే కదా. అంటే సార్ అక్కడ చూపించడం ఏంటంటే వితిన్ 3 months లో ఒక 2,900 మెంబర్స్ దాకా సెర్చ్ చేసి గో విత్ ది 12 months. అక్కడ 3 months కాకుండా 12 months మీకు డిఫాల్ట్ గా 12 ఉంటది. 12 తోనే వెళ్ళండి. ఓకేనా, ఒక పర్టికులర్ దాంట్లో పెరిగిపోవచ్చు, ఒక దాంట్లో తగ్గిపోవచ్చు. ఓకే, సో అందుకోసమే నేను ఆ రోజు కూడా చెప్పింది వచ్చేసి 100 అయితే వెళ్ళండి. దాన్ని ఇంకా మనకు పాజిటివ్. ఇప్పుడు ఏంటంటే గూగుల్ కి ఏం జరుగుతుంది అనేది. సో ఇప్పుడు మీరు 100 తర్వాత పెట్టినా కూడా లో సెర్చ్ వాల్యూమ్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు. అంటే
ఈ పర్టికులర్ కీవర్డ్ ని లాస్ట్ టైం నుంచి సెర్చ్ పీపుల్ చేయట్లేదు ఉన్నప్పుడు గూగుల్ కే తెలుస్తుంది, కానీ ఆ డేటానే మనం నమ్మాలి. ఆ డేటా నమ్మకుండా ఏంటంటే మనం వెళ్ళలేం. గూగుల్ ఏం చెప్తే దాన్ని నమ్మి దానికి తగినట్టు మనం తీసుకెళ్ళాలి, నెక్స్ట్ తీసుకెళ్లాలి. నేను ఇదే నేర్చుకున్నాను అనుకుంటే మైట్ బి నేను ఈ రోజు చెప్పేది ఏంటంటే 11:30 తర్వాత ఏంటంటే మారచ్చు. ఓకే, కాబట్టి ఉన్న డేటాని అయితే మనం ఏంటంటే నెక్స్ట్ ఏం చేయాలో పోవాలి. సో ఇక్కడ నేను అక్కడ చెప్పినట్టు సెర్చ్ వాల్యూమ్ 1000 కూడా ఉండొచ్చు. సో తీసుకున్నాం, కానీ నేను అది కీవర్డ్స్ లో ఇచ్చినప్పుడు నాకు అక్కడ చూపియట్లా. సో అక్కడ పోవడానికి కారణాలు మళ్ళీ డిఫరెంట్ ఉంటది. అక్కడ మీకు ఏంటంటే ఇండియా మొత్తం చూపించుండొచ్చు, మీరేంటంటే స్పెసిఫిక్ లొకేషన్ ఒక హైదరాబాద్ పెట్టి ఉంటారు. మైట్ బి హైదరాబాద్ నుంచి ఎవరో సెర్చ్ చేయకుండా ఉండొచ్చు, పూణే నుంచి సెర్చ్ చేస్తారు, వీ డోంట్ నో రైట్. ఓకే సార్. సో అప్పుడు పూణే రిలేటెడ్ నుంచి సెర్చ్ వాల్యూమ్ బట్టి ఆడు చూపిస్తుంది, కానీ హైదరాబాద్ చూపిలా. కానీ మీ లొకేషన్ టార్గెటింగ్ హైదరాబాద్, ఇక్కడ నుంచి లేదేమో. వీ నీడ్ టు చెక్ ఇట్ అవుట్ విత్ ది డిఫరెంట్ పర్టికులర్ కోణాల నుంచి మనం. అప్పటికి నేను పెడతాను సార్, నా రీజన్ నే పెట్టేసి నా రీజన్ లో ఉన్న ఆ కీవర్డ్స్ ని పిక్ చేసుకుంటున్నాను. అది నిన్న కాంచి యాక్చువల్లీ నిన్న నేను మొత్తం 3 క్యాంపెయిన్స్ రన్ చేశాను. 3 క్యాంపెయిన్స్ లో ఒకటి రన్ అయ్యి ఆగిపోయింది, మిగిలిన ఇప్పటికి స్టిల్ 3 ఆన్లైన్ ఉన్నాయి, కానీ 3 అదే వీటిపైన అయితే వర్క్ చేయండి. దెర్ ఈస్ ఏ పర్టికులర్ క్యాంప్. ఇంకొకటి సార్, యాక్చువల్లీ ఇది నేను ఆల్మోస్ట్ మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ దాకా వెయిట్ చేసి, ఈవినింగ్ కూడా టీమ్ లో కొంతమంది మెసేజ్ పెట్టారు, రిప్లై రావట్లేదు. డౌట్ ఉంది, ఒకసారి మాట్లాడండి. ఒకసారి మా టీమ్ కి అయితే కాంటాక్ట్ నెంబర్ అడగ ప్రొవైడ్ చేస్తాం. ఆ మెసేజ్ చూస్తున్నా లేకపోతే రిప్లై అవ్వట్లేదు కనీసం. చెప్పు, ఓకేనా? యా, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హోప్ యూ పీపుల్ గోట్ అమేజింగ్ స్ట్రాటజీస్ టుడే. సేమ్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ కమింగ్ కూడా. అండ్ ఈ స్ట్రాటజీస్ డెఫినెట్ గా అయితే మీరు గ్రో అవ్వచ్చు. క్లయింట్ కూడా స్ట్రాటజీస్ అనేది చాలా ఈ కైండ్ ఆఫ్ కోసమే ఏంటంటే మీరు ఎక్కడైనా పే చేసుకోవాల్సింది నార్మల్ ట్రైనింగ్. ఓకే, ట్రైనింగ్ అనేది ఎక్కడైనా దొరుకుతుంది బేసిక్ లెవెల్, అది యూట్యూబ్ లో కూడా. ఓన్లీ స్ట్రాటజీ లాక్స్ ఆఫ్ రూపీస్ స్పెండ్ తర్వాతే దొరుకుతుంది. ఓకేనా, ఇప్పుడు నేను ఏంటంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాను కాబట్టి ఇది వర్కౌట్ అవుతుంది, ఇది వర్కౌట్ అవ్వదు అని నేను మీకు చెప్పగలుగుతాను. సో డైరెక్ట్ గా నేను నేర్చుకుని వచ్చి చెప్పాలి అంటే ఎవరి వల్ల కాదు, అలా చెప్పే వాళ్ళు చాలా పీపుల్ ఉంటారు. కాబట్టి రైట్ పర్టికులర్ ప్లేస్ నేర్చుకోవాలి, రైట్ పర్సన్. థ్యాంక్ యూ అండ్ ఐ